ఫ్రెండ్స్ మీరు చూసారు కదా డెమో వీడియో 3D టైప్లో ఒక బర్త్డే వీడియో ఎడిటింగ్ చేశాను. నేచర్ టైప్లో ఉంది. సో నాకైతే చాలా బాగా నచ్చింది. మీకు కూడా ఒకవేళ నచ్చితే వీడియోకి లైక్ చేయండి. మీకు నచ్చిందో లేదో నాకు తెలుస్తుంది. సో ఇలాంటి ఎడిటింగ్ని మీరు కైన్ మోషన్లో చేసుకోవచ్చు, ఎలిట్ మోషన్లో చేసుకోవచ్చు. రెండిట్లలో కూడా ఎలా చేయాలో చెప్తాను. మీకు నచ్చిన యాప్లో చేసుకోండి. మీరు ఎందులో చేసుకోవాలనుకున్నా వాటి పరంగా మీకు ప్రెజెంట్లు కానీ మెటీరియల్స్ కానీ కావాలి కదా, వాటి లింక్స్ మీకు డిస్క్రిప్షన్లో సపరేట్గా అయితే ఇచ్చాను. ఓకేనా? మీరు ఎందులో ఎడిట్ చేస్తారో దాని పరంగా ఉన్న లింక్స్ని క్లిక్ చేసి వాటిని డౌన్లోడ్ చేసుకోండి. ఇక్కడ నేను ఫస్ట్ ఈ ఎడిటింగ్ని ఎలిట్ మోషన్లో ఎలా చేయాలో చెప్పిన తర్వాత కైన్ మోషన్లో కూడా ఎలా చేయాలో చెప్తాను. ఇక్కడ నేను ఎలిట్ మోషన్ యాప్ని ఓపెన్ చేస్తున్నాను. ఒకవేళ మీరు ఎడిటింగ్ని ఎలిట్ మోషన్లో చేసుకోవాలనుకుంటే మీకు లింక్స్ ఉన్నాయి కదా, అందులో ఒక ప్రెజెంట్ ఉంటుంది. దాన్ని మీరు ఇంపోర్ట్ చేసుకోండి. ఇక్కడ చూసారు కదా బర్త్డే ప్రెజెంట్ బై టీటీఎస్ అని ఉంటుంది. దీన్ని ఇంపోర్ట్ చేసుకున్నాం కాబట్టి దీన్ని ఇక్కడ ఓపెన్ చేయండి. ఇక్కడ మీకు స్టార్టింగ్లోనే 4 ఫోటో లేయర్స్ అయితే ఉంటాయి. ఈ 4 ఫోటోల ప్లేస్లో మీరు మీకు నచ్చిన ఫోటోల్ని రీప్లేస్ చేసుకోవాలి. ప్రతి దానికి కూడా సేమ్ ప్రాసెస్ అయితే ఉంటుంది. అయితే ఇక్కడ నేను ఒక ఫోటోని రీప్లేస్ చేసి చూపిస్తాను చూడండి. ఇక్కడ నేను ఒక ఫోటో లేయర్ని అయితే క్లిక్ చేశాను. ఇక్కడ కలర్ అండ్ ఫిల్ ఆప్షన్లోకి వెళ్ళి ఇక్కడ పేరు దగ్గర క్లిక్ చేసి మీకు నచ్చిన ఫోటోని ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. అయితే ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకున్న ఫోటోకి మాత్రం బ్యాక్గ్రౌండ్ ఉండకుండా చూసుకోండి. అలాంటి ఫోటోని ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. సపోజ్ ఇక్కడ నేను ఈ ఫోటోని అయితే సెలెక్ట్ చేసుకుంటాను చూడండి. నాకు ఫోటో అయితే రీప్లేస్ అయింది. ఇక్కడ మీరు చూడండి మనకు ఫోటో అయితే ఇట్లా మనకు కొద్దిగా రొటేట్ అయ్యి ఉందన్నమాట. వీడియోనే మనకు ఫుల్ స్క్రీన్లో ఉంటుంది, కాకపోతే ల్యాండ్స్కేప్ వీడియో అనమాట. ఓకేనా? చూసారు కదా ఇలా అయితే మీకు రొటేట్లో ఉంటుంది. తర్వాత మీరు ఏదైనా అడ్జస్ట్ చేసుకోవాలనుకుంటే దానికి మూలకు చుక్కలు ఉన్నాయి కదా, చుక్కలతో మీరు ఫోటో యొక్క సైజుని ఇంక్రీజ్ చేసుకోవడం తక్కువ చేసుకోవడం అంతా మీరు చేసుకోవచ్చు. ఎటైనా జరుపుకోవాలనుకుంటే ఇట్లా మీరు జరుపుకోవచ్చు అనమాట. ఓకేనా? ఇదే విధంగా మీరు మిగతా ఫోటోలను కూడా రీప్లేస్ చేసుకోవాలి. సేమ్ ఇంకో ఫోటోని క్లిక్ చేసి కలర్ అండ్ ఫిల్ ఆప్షన్లోకి వెళ్ళి పేరు దగ్గర క్లిక్ చేసి ఆ ఫోటో ప్లేస్లో మీరు మీకు నచ్చిన ఫోటోని సెలెక్ట్ చేసుకోవాలి. చూడండి ఫోటో రీప్లేస్ అయింది. అలాగే సైజు ఇదంతా మీరు అడ్జస్ట్ చేసుకోవాలనుకుంటే చేసుకోవాలి. సో ఇలాగే ప్రాసెస్ చేస్తూ మిగతా 2 ఫోటోలు కూడా ఉన్నాయి కదా, ఆ 2 ఫోటోల ప్లేస్లో మీరు మీకు నచ్చిన ఫోటోని సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ గుర్తుంచుకోండి వీటికి బ్యాక్గ్రౌండ్ అయితే ఉండదు. ఓకేనా? మీరు బ్యాక్గ్రౌండ్ అయితే కట్ చేసుకోనికి రిమూవ్ బీజీ అట్లాంటి వెబ్సైట్లు ఉన్నాయి కదా, సో వాటిలో ట్రై చేయండి. చాలా ఈజీగా బ్యాక్గ్రౌండ్ని కట్ చేసుకోవచ్చు, కాకపోతే కొంచెం బ్లర్గా వస్తుంది. సో ఇక్కడ చూడండి మనకు ఫోటోలు అవన్నీ రీప్లేస్ అయిపోయినాయి, కానీ ఇక్కడ వీడియో అయితే 3Dలోకి రాలేదు కదా. అలాంటప్పుడు ఇక్కడున్న ఈ ఆప్షన్ ఉంది కదా, దీన్ని క్లిక్ చేసి కెమెరా సింబల్ని క్లిక్ చేయండి. వీడియో మనకు 3Dలోకి వస్తుంది. అలాగే ఎడిటింగ్ కూడా మొత్తం అయిపోయింది. నెక్స్ట్ మనం ఏంటంటే దీన్ని సేవ్ చేసుకోవాలి. అలా మనం వీడియోని సేవ్ చేసుకోవాలంటే ఇక్కడున్న ఎక్స్పోర్ట్ ఐకాన్ని క్లిక్ చేసి వీడియో క్వాలిటీ మీకు నచ్చింది సెలెక్ట్ చేసుకొని ఎక్స్పోర్ట్ని క్లిక్ చేసి వీడియోని సేవ్ చేసుకోండి. ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఇదే వీడియోని కైన్ మోషన్లో ఎలా చేయాలో చూద్దాం. నేను కైన్ మోషన్ యాప్ని ఓపెన్ చేస్తున్నాను, మీరు కూడా ఓపెన్ చేసుకోండి. తర్వాత ఇక్కడున్న క్రియేట్ న్యూని క్లిక్ చేసి ఇంపోర్ట్ అనే ఆప్షన్ ఉంది కదా, దీన్ని క్లిక్ చేయండి. నేను మీకు ప్రెజెంట్ ఇస్తాను కదా, కైన్ మోషన్లో చేసుకోవాలనుకుంటే ప్రెజెంట్, దానితో పాటుగా 2 వీడియోలు ఇస్తాను. ఆ 2 వీడియోలని ఈ ప్రెజెంట్ని డౌన్లోడ్ చేసుకోండి. ప్రెజెంట్ పేరు వచ్చేసి జాన్ 30 ప్రెజెంట్ బై టీటీఎస్ అని ఉంటుంది. సో దాన్ని ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత చూడండి ఇలా మీకు అయితే ఉంటుంది. ఇక్కడ మీకు ఫోటోలు అయితే కనిపిస్తాయి 4. ఈ 4 ఫోటోల ప్లేస్లో మీకు నచ్చిన ఫోటోని రీప్లేస్ చేసుకోవాలి. ఫస్ట్ ఇక్కడ ఒక ఫోటో లేయర్ని క్లిక్ చేయండి. ఇక్కడ రీప్లేస్ ఆప్షన్లోకి వెళ్ళండి. తర్వాత ఇక్కడ మీరు ఆ ఫోటో ప్లేస్లో ఏ ఫోటోని అయితే రీప్లేస్ చేద్దాం అనుకుంటున్నారో దాన్ని ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. చూడండి ఫోటో రీప్లేస్ అయింది. తర్వాత దీని సైజు అదంతా మీరు అడ్జస్ట్ చేసుకోవాలనుకుంటే చేసుకోవచ్చు. అలాగే ఏటైనా జరుపుకోవాలనుకుంటే ఇట్లా మీరు జరుపుకోవచ్చు. సేమ్ ఇదే ప్రాసెస్ ఉంటుంది మిగతా ఫోటోలకు కూడా. ఇంకో ఫోటో లేని క్లిక్ చేసి రీప్లేస్ ఆప్షన్లోకి వెళ్ళి ఆ ఫోటో ప్లేస్లో మీరు మీకు నచ్చిన ఫోటోని రీప్లేస్ చేసుకోండి. ఒకవేళ మీకు ఇట్లా కట్ అయింది అనుకోండి, అలాంటప్పుడు ఇక్కడ క్రాపింగ్ ఆప్షన్లో దాన్ని మంచిగా అడ్జస్ట్ చేసుకోండి. ఓకేనా? సో తర్వాత మీరు ఏంటంటే ఇలాగే అనమాట, మీకు ప్రతి ఫోటోని రీప్లేస్ చేసుకోవడం వచ్చేసి ఇలాగే ఉంటుంది. ఇట్లా మీరు మిగతా 2 ఫోటోలు కూడా ఉన్నాయి కదా, వాటి ప్లేస్లో మీరు మీకు నచ్చిన ఫోటోని రీప్లేస్ చేసుకోండి. తర్వాత స్టార్టింగ్లో ఈ 0 సెకండ్ దగ్గర రెడ్ మార్క్ నుంచి లేయర్లోకి వెళ్ళి మీడియాలోకి వెళ్ళి మీరు డౌన్లోడ్ చేసుకున్న దాంట్లో నేను మీకు బ్యాక్గ్రౌండ్ వీడియో ఇస్తాను, దాన్ని మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. తర్వాత ఇక్కడ రైట్ సైడ్లో ఉన్న స్ప్లిట్ స్క్రీన్ ఆప్షన్ని క్లిక్ చేసి వైట్ కలర్లో కనిపిస్తున్న పెద్ద డబ్బాని సెలెక్ట్ చేసుకోండి. ఆ తర్వాత బ్యాక్ వచ్చేసి లెఫ్ట్లో పైన ఉన్న 3 డాట్స్ని క్లిక్ చేసి సెండ్ టు బ్యాక్ అనే 5వ ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకోండి. తర్వాత ఏంటంటే ఈ బ్యాక్గ్రౌండ్ వీడియో మన ఫోటోల బ్యాక్ సైడ్కి వెళ్తుంది. తర్వాత మళ్ళీ 0 సెకండ్ దగ్గర మీరు రెడ్ మార్క్ నుంచేసి లేయర్లోకి వెళ్ళి మీడియాలోకి వెళ్ళి మీరు డౌన్లోడ్ చేసుకున్న దాంట్లో ఎఫెక్ట్ వీడియో ఉంటుంది, దాన్ని సెలెక్ట్ చేసుకోండి. తర్వాత మీరు ఏంటంటే ఆ వీడియోని క్లిక్ చేసి ఇక్కడ స్ప్లిట్ స్క్రీన్లోకి వెళ్ళి వైట్ కలర్ ఉన్న పెద్ద డబ్బాని సెలెక్ట్ చేసుకోండి.
బ్యాక్ వచ్చేసి దీనికి బ్లూ స్క్రీన్ ఉంది కాబట్టి అది తీసేయాలి. సో దానికి కానీ ఇక్కడ క్రోమాకీ ఆప్షన్లోకి వెళ్ళి దీన్ని ఇక్కడ ఎనేబుల్ చేయండి, మనకు పోతుంది. ఒకవేళ పోకపోతే కీ కలర్లో బ్లూ కలర్ సెలెక్ట్ చేసుకోండి, పోతుంది. సో అంతే అనమాట, మనకి ఎడిటింగ్ అయితే మొత్తం అయిపోయింది. చూసారు కదా, మీకు ఎక్కడన్నా అర్థం కాలేదనుకోండి అక్కడ మళ్ళీ ఒకసారి చూడండి, మీకు చాలా ఈజీగా అర్థమవుతుంది. ఎందుకంటే అందరికీ కైన్మోస్ట్లో తెలుసు కాబట్టి కొంచెం ఫాస్ట్గా అయితే చెప్పాను. ఎడిటింగ్ అయిపోయిన తర్వాత దీన్ని సేవ్ చేసుకోవాలంటే ఎక్స్పోర్ట్ ఆప్షన్ని క్లిక్ చేసి మీకు నచ్చిన వీడియో రిజల్యూషన్ అలాగే ఫ్రేమ్ రేట్ని సెలెక్ట్ చేసుకొని సేవ్ యాజ్ వీడియోని క్లిక్ చేసి వీడియోని సేవ్ చేసుకోండి.